ట్రాప్ ను ఆర్జీవి గుర్తించలేకపోతున్నారు. తనను పట్టుకోవడం లేదని అనుకుంటూ ఉన్నారు. తాను పరారీలో లేనని అంటున్నారు. సాంకేతికంగా ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ఫ్రేమ్ సృష్టించారు. ఆయన ఎదురుగా ఉన్నా కూడా ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు న్యాయపరమైన అన్ని అవకాశాలను ముగించాలని పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ ట్రాప్ లో ఆర్జీవి ఇరుక్కున్నారు. తనను అరెస్ట్ చేసి కొడతారని ఆర్జీవి భయపడుతూ ఉన్నారు. ఆయనను కొట్టాల్సినంత కోపం ఏపీ పోలీసులకు లేకపోతే ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ఉంటుంది? తనను ఓ జోకర్ గా చూడాలని, జోకులేనని సెటైల్ లేశానని ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎలా చూడాలో చట్టం కోణం నుంచి చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారిని అరెస్ట్ చేయవద్దంటూ విజయబాబు వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందన చూస్తే ఆర్జీవీకి న్యాయపరంగా కూడా ఎలాంటి రిలీఫ్ రాదని అర్థమైపోతుంది. ఆర్జీవీకి తాను చేసిన తప్పేమిటో తెలుసు. 2-3 టీవీ ఛానళ్లకు పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ఫ్యూజ్ చేయవచ్చని అనుకుంటున్నారో, లేక తనను అరెస్ట్ చేసి కొడతారని జాతీయ మీడియా ఛానళ్లన్నిటినీ ట్యాగ్ చేసి చెబితే పోలీసులు వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారో కానీ రోజు రోజుకు ఆర్జీవీ మరింత కూరుకుపోతున్నారు. ఆయనకు న్యాయ సలహాలు ఇస్తున్న హైకోర్టు లాయర్ గా మారిన సాక్షి టీవీ అనలిస్ట్ క్లీన్ షేవ్ బాలయ్య రాజమండ్రి జైలు బయట కూడా అలాంటి ప్రెస్ మీట్లు పెడతారు. దానివల్ల ఆయన మీడియాలో కనిపిస్తారు గానీ ఆర్జీవీ మాత్రం జైల్లో ఉంటారు.